మేడం గారు చూసుకున్నట్లయితే ఈ కృష్ణానది కట్ట మీద కట్టిన రిటైనింగ్ వాల్ మీకు ఎలా లబ్ధి చేకూరిందా లేకపోతే ఇబ్బంది పడ్డారా ఏంటి అసలు దీని సంగతి? అంటే ఏమీ పడలేదులేండి. కానీ ఇప్పుడు మాకు బాత్రూంలో అదే మాకు ఇబ్బంది పెట్టడానికి మాత్రం అది ఒకటే మాకు ఇబ్బందిగా ఉందండి. బాత్రూమ్ లేకుండా చేసేసారు. అక్కడ రిటైల్ వాళ్ళు కట్టేసి మాకు అక్కడ ప్లేస్ లేకుండా చేసేసారు. మాకు ఒక ప్లేస్ వరకు ఆ బాత్రూమ్ కట్టుకోవడానికి ప్లేస్ వరకు ఇవ్వండి అని బతిమాలుతున్నాం. అంటే మేడం ఇంతకు ముందు చూసుకున్నట్లయితే వరదల వల్ల ఈ ముప్పు వల్ల చాలా మంది పేకల లోతులు మునిగిపోయిన అంటున్నారు. దాంతో ఆ బెనిఫిట్తో పోల్చుకుంటే ఈ ఇబ్బంది అనేది ఇబ్బంది అంటారు. ఇది ఇది రెండో గోడ. ఫస్ట్ రిటైర్ వాళ్ళు కట్టారు. దానివల్ల మాకు ప్రమాదం అంటూ ఏమీ లేదు. తర్వాత రెండో గోడ కట్టిన తర్వాత మాకు ఉండడానికి ప్లేస్ లేకుండా చేస్తారండి. అవినాష్ గారు వచ్చినప్పుడు దేవినేని అవినాష్ గారు వచ్చినప్పుడు ఈ సమస్య చెప్పడం జరిగిందా? అసలు ఆయన ఎలా స్పందించారు? అవినాష్ గారు వచ్చినప్పుడు మేము లేమండి. మేము పనికి వెళ్ళిపోతాం, ఉండం ఇంటికాడ. ఆయన సేవలు ఈ యొక్క నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి? అసలు ఎలా బాగానే ఉందండి. నిజంగా ఆవిడ అన్నట్టు పంపులు మాత్రం అసలు నీళ్ళకి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ 10 ఇళ్ళు మొత్తం మీద రెండేసి బిందులు పట్టుకోవడానికి అసలు గొడవల మీద గొడవలు అయ్యేవి. ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఈ సమస్య పై అధికారులకు కానివ్వండి అవినాష్ దగ్గర కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నించారా? అసలు ఏమన్నా సమాధానం వచ్చింది? అక్కడికి వెళ్ళలేదు కానీ కార్పొరేటర్ కాడికి వెళ్ళాము. ఆయన వల్ల చాలా సొల్యూషన్ అయ్యింది. పర్వాలేదు, బాగానే ఉంది. వాటర్కి మాత్రం ఇబ్బంది లేకుండా ఇంటింటికి పైప్ వేసినట్టే 4 ఇళ్ళకి ఒక పైప్ వేసాడు. పర్వాలేదు. ఒక సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అంటున్నారు? మీ అవగాహన ఏముందండి, బాగానే ఉంటుంది. ఇద్దరు బాగానే చేస్తారు. ఇంకా ఆయన అనేసి లేదు, ఈయనని లేదు, బాగానే జరిపిస్తారు. ఒక పక్క చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి ఈ మధ్య సభలు పెట్టడం జరిగింది. సో మీకు ఏ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరినాయి? ఒకవేళ లబ్ధి చేకూరకపోతే ఏమేమి చేకూరలేదు? ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చే గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చేది అయితే మాత్రం పెన్షన్ ఒకటి ఇస్తున్నారండి. నాకు ఇంకేమీ లేదు. అంటే విద్యా దీవెన అని, అమ్మఒడి అని, లేకపోతే 45 సంవత్సరాలు దాటిన 18,000 ఇంకా మాకు ఆ వయసులు లేవండి. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా పర్వాలేదండి. ఈ ప్రభుత్వం వచ్చినాక పర్వాలేదు. అన్నిటికి మంచినీళ్ళకే కానీ ఇప్పుడు మీరు అన్నారే అంటే ఇప్పుడు నాకంటే పడలేదు 4 సంవత్సరాలు పెట్టి, కానీ పిల్లలకు మాత్రం మా ఊళ్ళో ఉన్నారుగా వాళ్ళందరూ బాగానే పడ్డాయండి. మా అత్తగారికి పెన్షన్ వస్తుంది. టయానే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఫస్ట్ తారీఖు రావడం డోర్ కొట్టి మరి ఇస్తారండి పెన్షన్ మాత్రం. మేమైతే అవినాష్ గారికి అనుకుంటున్నామండి. మేడం గారు చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి. ఇప్పుడు మీకు కట్టిన ఈ గోడ ఏదైతే ఉందో రిటైనింగ్ వాల్ అనేది మీకు ఎంతవరకు లబ్ధి చేకూరింది? ఈ ఇబ్బందుల నుంచి ఎలా ఉన్నారు? ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? అయ్యా 40 ఏళ్ళ నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ సంవత్సరం మట్టుకు హాయిగా బతుకుతున్నాం. మరి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క మిగతా పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఈయన ఓడిద్దామని అనుకుంటున్నారు. మీకు ఎవరు కావాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏపీ సీఎం మాకు నాయన ఈయన పరిపాలనే నచ్చింది బాబు. గత 5 సంవత్సరాల పాలన సల్లం చేశాడు కాబట్టి, ఈ లొకేషన్లో సల్లం చేశాడు కాబట్టి, మమ్మల్ని కట్టలేకుండా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి అది వారికి కట్టల మీదకి వెళ్ళి నాన్న అవస్థలు పడ్డాం. ఏడు మాకు సల్లం చేశాడు కాబట్టి ఆయన పరిపాలన మాకు నచ్చింది. అయ్యా మరి ఇంతకుముందు గద్దే రామ్మోహన్ రావు గారు రావడం జరిగింది. ఒక పక్క దేవినేని అవినాష్ గారు ఉన్నారు. ఇటు పక్క ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఈసారి ఇక్కడ నియోజకవర్గం? మేము మటుకు ఇక్కడ ఈయనకి వేస్తాం బాబు. అయ్యా సో మరి చూసుకుంటే ఒక పక్క ప్రతిపక్షాలన్నీ ఏకమైనవి. మరి ఇక్కడ 175 స్థానాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 175 స్థానాలు ఎన్ని రావచ్చు అంటారు? మాకు అవన్నీ తెలియదు కానీ బాబు, నేను చదువుకోలేదు. మాకు మటుకి మేము హాయిగా బతుకుతున్నాం. ఈయన పరిపాలన నచ్చింది. మాకు ఇళ్ళ పట్టాలు ఇప్పితే మాకు ఏ చింతలో లేవు, హాయిగా బతుకుతాం. జగనన్న ఇళ్ళ కాలనీలో ఇల్లు కానీ ఇవన్నీ రావడం జరిగిందండి? లేదయ్యా, మాకేం రాలి. కాకపోతే మా ముసలాయనకి పెన్షన్ వస్తుంది. ఏమన్నా రాసుకుందామన్నా వాలంటీర్లు మీకు ఇంటి పన్ను ఉంది వేసుకున్నాం కదా, వద్దు రాసుకోవద్దన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఏమేమి లబ్ధి చేకూరినాయి? అంటే విద్యా దీవెన అని, అమ్మఒడి అని ఇలా ఉన్నాయి కదా. మాకు ఏం చేయకూరలేదమ్మా. పెన్షన్ ఒక్కటి వస్తుంది ముసలాయనకి. పిల్లలు ఎవరు దారాళ్ళు అయ్యారు, మేము ముసలాళ్ళు ఇద్దరు పెన్షన్తో బతుకుతున్నాం. మళ్ళీ 2024లో ఎవరిని కోరుకుంటున్నారు మీరు సీఎంగా? మాకు జగన్మోహనే సీఎం గారు కావాలి. అయ్యా మాకు సల్లం చేశాడు. మాకు గతంలో ఎన్ని అవస్థలు పడ్డామో, కట్ల మీద నుండి ఎన్ని అవస్థలు పడ్డామో ఎవరు మరాలకించలే. ఇప్పుడు మటుకు జగన్మోహనే మాకు నచ్చాడు. ఈయన పరిపాలన బాగుంది. అయ్యా ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వంలో మీరు పెన్షన్ ఎలా తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు? ఇప్పుడు బాగా ఎక్కువ ఇస్తున్నాడు అమ్మ. అప్పుడు కొద్దిగా ఇచ్చాడు, ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాడు. హాయిగా బతుకుతున్నాడు నాన్న.
ఓకే. అంటే ఇప్పుడు రేషన్ ఇచ్చే విధానం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు బళ్ళు కానివ్వండి, ఇంతకుముందు ఎలా ఉంది అంటే అక్కడ డిపోల్లో ఇచ్చేవాళ్ళు, ఈ ఈ ప్రకారంగా చూసుకుంటే ఏది నచ్చింది మీకు? ఏ పథకం? ఈ ప్రకారమే నచ్చింది. చక్క ఇంటింటికి తెచ్చిస్తున్నారు, పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తున్నారు, మాకు అవస్థలు పడకుండా, సచివాలయంకి వెళ్ళకుండా, బియ్యం కూడా ఎక్కడ ఆపిచ్చేస్తున్నారు. ఇదే బాగుంది మాకు. ఒక పక్క చూసుకుంటే ఇంతకుముందు ఎంఆర్ఓ విఆర్ఓ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేది ఏదైనా కాగితం కావాలంటే, ఇప్పుడు ఎలా ఉందండి ఇక్కడ? గ్రామ సచివాలయాల్లో సేవలు అందుతున్నాయి? అందుతున్నాయి అమ్మ, ఏది కావాలన్నా ఆడికి వెళ్తే మాకు పనులు అవుతున్నాయి, అన్నీ చేసి పెడుతున్నారు. సచివాలయ పరిపాలన బాగా నచ్చిందా మీకు? నచ్చిందండి, బాగుంది. మాకు ఈయన పరిపాలన బాగుంది అయ్యా. ఆయన జగన్ తమ్ముడు మాకు బాగానే చేశాడు. మా కాపు నేస్తానికి ఎప్పుడు వేయలా, మాకు మంచిగానే చేశాడు. మా పథకాలన్నీ అందినయ్యి. నిన్న రివాటి వాళ్ళు నాకు రాదు మాట్లాడుతున్నాం, మా ఏదో మాట్లాడుతున్నా అయ్యా. అది వాళ్ళు ఓపెనింగ్కి వచ్చాడు, అంత సక్రంగానే చేశారు. జగన్ తమ్ముడు వచ్చిన కాడి నుంచి అంతా బాగానే ఉంది. చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలతో చూసుకుంటే ఈ ప్రభుత్వాలు వచ్చాక మీకు సంక్షేమ పథకాలు ఎలా అందినాయండి? చాలా మంచిది. మీరేం లబ్ధి పొందుతున్నారు సంక్షేమ పథకాల్లో? పెన్షన్ అని, అమ్మఒడి, విద్యా దీవెన ఇలాంటివి ఉన్నాయి. మరి మా బాబుగా అమ్మఒడి పళ్ళ, ఇంకా మా పిల్లకి కూడా పళ్ళ, ఇద్దరు మనవరాలు మనవడికి పళ్ళ. ఆ గోడ కట్టక ముందు ఎప్పుడు ఇబ్బందులు పడేవాళ్ళు అంటున్నారు, ఎలా ఉందండి? పడేవాళ్ళం, చాలా చాలా ఇబ్బందులు పడాం. ఇప్పుడు చాలా బాగుంది. కాదు ఆ మురుగునీళ్ళు మాత్రం మాకు మంచిగా చేయాలి. గద్దె రామ్మోహన్ రావు గారు ఇతరులు మీకు ఉన్నారు, ఇప్పుడేమో దేవినేని అవినాష్ గారు. ఎటువైపు ఉంటారు మీరు? ఎవరో ఇటే ఉంటాం, తమ్ముడేపనే ఉంటాం. అది మరి అయినా 170 స్థానాలు గెలుస్తామంటున్నారు. ఇటుపక్క టీడీపీ, జనసేన మీకు ఎవరు కావాలి? మాకు మంచి చెయ్యాలి బాబు. అది అది మాకు ఇలా పీక్కోకుండా మాకు మంచిగా చెయ్యాలి. జగనన్న ఇల్లు పథకాలు ఇల్లు ఏమైనా వచ్చినాయా? ఎక్కడ ఇచ్చారుగా, పీకి ఇచ్చేసారు వాళ్ళకి. ఇల్లు తీసి ఇల్లు ఇచ్చారు. అదే ఇల్లు పీకి. ఈ రెండు ప్రభుత్వాల్లో మీకు ఏది నచ్చింది? గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఆయన చూశారు, ఇప్పుడు ఈయన చూశారు, మీకు ఏది నచ్చింది? తమ్ముడిదే, జగన్ తమ్ముడిదే నచ్చింది అంతే. మళ్ళీ 2024లో అలాగే జగన్ తమ్ముడే కావాలని కోరుకుంటున్నాం.